వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనియండి, వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనియండి, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం, అవాస్తవాలను చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది, అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని, వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద వచ్చి కేసు పెడతామని అబద్ధాలు చెప్తారు, కేసు పెడతామంటారు. నేను చెప్పిన అబద్ధాలా? పెట్టండి కేసులు. చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పినండి. మరి చంద్రబాబు నాయుడుకో చెప్పిన అబద్ధాలు కదా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అబద్ధాలు కదా, మీరు నెరవేర్చలేదు కదా. మరి మీ మీద కేసు పెట్టాలా లేకపోతే మా మీద కేసు పెట్టాలా? చెప్పండి. ఎవరి మీద కేసు పెట్టాలి? చూస్తున్నాం నిన్న మొన్న ఏ మంత్రి నోటు చూసినా ఎవరు చూసినా కేసులు పెడతారు. ఏంటి కేసులు పెడతారు? ఏం కేసులు పెడతారు చెప్పండి? అబద్ధాలు ఏది చెప్పి ప్రజలను మభ్యపెట్టి పర్యవేక్షణ లేకుండా చేసి మళ్ళీ అంటారు.